రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏ విధంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయాలన్న ఆలోచనలోనే ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వ తీరు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల మీద దృష్టి పెట్టి వారి యొక్క అభివృద్ధి, విద్యాభివృద్ధి జరక్కోకుండా ఆపేయాల అన్న సంకల్పంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే ఆలోచన చేస్తున్నారు. ఏమయ్యా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే సూటిగా హెచ్చరిస్తున్నాం. ఇవేమైనా మీ హెరిటేజ్ ఆస్తులు అనుకున్నారా? ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మీరు కష్టపడిన దారదత్తం చేసిన సొమ్ము అనుకుంటున్నారా? మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఈ రోజు ప్రజల యొక్క డబ్బులతో, కేంద్రం యొక్క సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తెచ్చి 5 మెడికల్ కళాశాలలు స్టార్ట్ చేస్తే ఈ రోజు వాటిని కానీ వద్దు ప్రైవేటీకరణ చేస్తానంటే మీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలేసి పాడేరు మెడికల్ కాలేజీని పీపీపీకి వ్యతిరేకంగా ముందుకి కానివ్వకుండా స్టాప్ చేసిన ఘనత ఇదే మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకి శాపంగా మారుతున్న ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎందుకు మీరు ఆపకుండా ఉన్నారని చెప్పి మేము విద్యార్థి విభాగంగా ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు అనంతపురంలో వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అనంతన్నకు చేస్తున్నటువంటి ర్యాలీకి మద్దతుగా ఈ రోజు ప్రైవేటీకరణకు ఆపడానికి మద్దతుగా ఈ రోజు వేలాది మంది విద్యార్థులు వచ్చి సంఘీభావం తెలిపారు. వచ్చిన విద్యార్థులకి, ఈ వచ్చినటువంటి వారందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే లాస్ట్ గా ఒకటే మాట చెప్తున్నా, యూటర్న్ బాబు ప్రత్యేక హోదా మీద ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారో అదే విధంగా ఈ పీపీపీ విధానం మీద కానీ యూటర్న్ తీసుకొని ప్రజల యొక్క మన్ననలు పొందాలి, కానీ ప్రజల నుండి శాపం పొందకూడదు అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారికి హితవు తెలియజేస్తున్నాం.